వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మోనికా. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వరుస వివాదాలు, కోర్టు ధిక్కరణ కేసుల నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ స్థానంలో అర్హత కలిగిన అధికారిని నియమించాలని సూచించింది. 63 కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలంటూ తెలంగాణ సీఎస్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులని, కుంటలను పరిరక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో జూలై 19వ తారీఖు 2024 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవోఎంఎస్ నిర్ణయాన్ని తీసుకుని చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వు జారీ. అయితే ఇందులో ఇప్పటివరకు దాదాపు అనేక కాపాడారు, ప్రభుత్వ భూమిని కాపాడే విషయంపై కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో హైడ్రా కమిషన్ అనేక పిటిషన్లు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ పిటిషన్లు అధికంగా దాఖలైనప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో ఈ రోజు తెలంగాణ హైకోర్టు గతంలోనే మందలించింది. ఈ రోజు ఏకంగా తన పదవిని తప్పించాలంటూ కూడా సిఎస్ చీఫ్ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. వరుస వివాదాలు, కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పదవి నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై 19వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువులని, నాలాలను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే హైడ్రాని తీసుకురావడం జరిగింది. దీనికి కమిషనర్ గా రంగనాథ్ ని నియమించారు. ప్రస్తుతము
రంగనాథ్ గత కొంతకాలంగా ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక భూములను అదేవిధంగా చెరువులను పరిరక్షించినప్పుడు కూడా ఈ రోజు తెలంగాణ హైకోర్టు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్ ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలంటూ కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారికి ఇలా కోర్టు ఉత్తర్వులు ధిక్కరించడం సరికాదు. దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు రంగనాథ్ పై దాఖలయ్యాయి. అయినప్పుడు కూడా కోర్టు గతంలో అనేక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు ఇచ్చినప్పుడు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై సరైనటువంటి వివరణ ఇవ్వకపోవడంతో ఈ రోజు జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ ప్రస్తుతం అయితే ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక అఫిడవిట్ రూపంలో తను బేషరతుగా క్షమాపణ చెప్తూ ఆయన వర్క్ బిజీలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని టాస్క్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల వర్షాకాలానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కావచ్చు, మరోవైపు తన ఇప్పటి వరకు హైడ్రా కమిషన్ ఏర్పడిన దగ్గర నుంచి 2024 జూలై 19 నుంచి ఇప్పటి వరకు తాను చేసినటువంటి అన్ని భూమిని ఏ విధంగా కాపాడాను, ప్రభుత్వ భూములు ఏ విధంగా చెరువులు పరిరక్షించాలన్న అన్ని అంశాలపై కూడా ఈ రోజు రంగనాథ్ ఒక అఫిడవిట్ రూపంలో క్షమాపణ కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణ కోరుతూ హైకోర్టుకి ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో అతనిపై నమోదైనటువంటి దాదాపు 63 కోర్టు దిక్కన పిటిషన్లు మొత్తం కూడా పరిలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం, రాష్ట్ర న్యాయస్థానం ప్రస్తుతమైతే అతన్ని రప్పించాలంటూ కూడా ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ప్రభుత్వం ఏ రకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని తప్పిస్తుందా లేదా, ఎందుకంటే ఒక అధికారిని తప్పించాలనేది కోర్టు పరిధిలోకి ఉండదు. ఎందుకంటే అది ప్రభుత్వ ఇష్టం, అది క్యాబినెట్ డెసిజన్ తీసుకుంటుంది. ఆ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కోర్టు మరి జోక్యం తీసుకుంటాయా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, మరి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పూర్తి తుది తీర్పు కాపీ వచ్చిన తర్వాత మరి కోర్టు ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసింది అతన్ని తొలగించాలని ఏమన్నా వేరే అధికారిని ఏమన్నా నియమించాలని కోర్టు ఆర్డర్ కాపీలు ఏమైనా పెట్టుతుందా అనేది కూడా ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే లోతుకుంటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1, 2లో ఉన్నటువంటి దాదాపు 40 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం గత కొంతకాలంగా వస్తూనే ఉంది. ఇది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్ ప్రాంతంలో కట్టారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తున్నప్పుడు కూడా అయితే అతను మాత్రం అక్కడికి వెళ్ళలేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి వెళ్ళినట్టు కొంతమంది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో కూడా వివరణ ఇవ్వాలని కోరినప్పుడు కూడా హైడ్రా కమిషన్ సరిగా రెస్పాండ్ కాకపోవడంతోనే కోర్టు దిక్కన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు హైడ్రా కమిషన్ రంగనాథ్ పై కోర్టు దిక్కన పిటిషన్లు దాదాపు 63 పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. దీనిపై అనేక రకాలుగా ఆరోపణలు అదే విమర్శలు వస్తున్నప్పుడు కూడా సరైన కోర్టు ఒక న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను కూడా పాటించకపోవడం వల్లనే ఈ రోజు అతనిపై హైకోర్టు సీరియస్ కావడింది. జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా అతని స్థానంలో మరొక అధికారిని నియమించాలంటూ కూడా కోర్టు సంచలనం వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే హైడ్రా కమిషన్ తీరుకు సంబంధించిన విషయంపై మరి గతంలో హైడ్రా కమిషన్ ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు అనేక చెరువులు ప్రదర్శించారు. మనం చూసాం నల్ల చెరువు, కుకట్పల్లి నల్ల చెరువు లాంటి కావచ్చు, మరోవైపు అంబర్పేట చెరువు కావచ్చు, చాలా చెరువును పరిరక్షించినటువంటి హైడ్రా భూములను కూడా అనేక కబ్జాకు గురవుతున్నటువంటి భూములను కూడా పరిరక్షించింది. స్థానికుల నుంచి కొంత విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం అంటే హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నాలాలు చెరువులు కబ్జాలకు గురవుతున్నట్టు ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్నటువంటి వారందరిపై కూడా ఉక్కుపాదం హైడ్రా మోపుతూనే ఉంది. గతంలో మనం చూసాం నాగార్జునకు సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ హాల్ మొత్తం కూడా పూర్తిగా కూల్చివేసిన దృశ్యాలు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఎంతో అది ఎఫెక్టివ్ గా మారింది. అయితే అలాంటి తప్పిదాలు అలాంటి ఇష్యూస్ లో కూడా చాలా మంది నిరుపేద ఇల్లు కొనుగొట్టారనే విమర్శలు కూడా హైడ్రా మీద పెద్ద ఎత్తున వచ్చాయి. వీటన్నిటికి సంబంధించిన విషయంపై కూడా అనేక కేసులు కోర్టులో ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. అయినప్పుడు కూడా ఏ ఒక్క కేసులో కూడా హైడ్రా కమిషన్ సరైన వివరణ ఇవ్వకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంతోనే ఈరోజు హైకోర్టు జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ రంగనాథ్ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన విషయంపై కోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో క్షమాపణ కోరుతూ రంగనాథ్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుందా లేదా అనేది కూడా మరి కాస్త క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే రంగనాథ్ ని తప్పించాలి, ఖచ్చితంగా హైడ్రా కమిషన్ రంగనాథ్ ని తప్పించాలని మాత్రం కోర్టు వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యానించడం మరి ఆర్డర్ కాపీలో మరి ఇస్తుందా లేదా అనేది కూడా తీర్పు కాపీ వచ్చిన తర్వాత మనకు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మౌనిక.
అయితే సునీల్, మరి చెరువులని కుంటల్ని కాపాడడం కోసం నియమించిన ఈ అధికారిని ఎందుకు హైకోర్టు ఈ విధంగా పదవి నుంచే తొలగించాలి అని చెప్పి ఆదేశిస్తోంది? ప్రభుత్వానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చేతి నుంచి పోకుండా, భూ కబ్జాలు కాకుండా, కుంటలు చెరువులు కబ్జాలు కాకుండా కాపాడాం అనుకుంటూ మాట్లాడారు కదా ఇన్ని రోజులు. మరి ఎందుకు ఈ విధమైన చర్యలు తీసుకుంటోంది హైకోర్టు రంగనాథ్ పైన? ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం నియమించినటువంటి ఒక అధికారి, అతను పోలీస్ అధికారిగా ఉన్నటువంటి రంగనాథ్ పై గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి. పేదల ఇల్లు కూలగొడుతున్నారు, నైట్ సాటర్డే సండే అంటే వీకెండ్ లో చూసుకొని ఆ కూల్చివేతలు చేపడుతున్నారు అని కూడా గత కొంతకాలంగా హైడ్రా తీరుపై కూడా అనేక విమర్శలు కూడా వచ్చాయి. మరోవైపు హైడ్రా మాత్రము ఒకటే చేస్తుంది, అనేక చెరువులు నాలాలు కుంటలు కబ్జాలు చేస్తున్నటువంటి వారందరిపై ఉక్కుపాదం మొత్తం చాలా ఇప్పటివరకు అనేక భూములను కూడా దాదాపు కొన్ని వేల ఎకరాల భూములని, ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాం, చెరువుల్ని పునరుద్ధరించాం. గత కొంతకాలంగా ఉన్నటువంటి మడుగున పడ్డటువంటి చెరువులను కూడా హైడ్రా మొత్తం కూడా పునరుద్ధరించింది. వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈ రోజు ఒక అఫిడవిట్ రూపంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అతను ఇటీవల కాలంలో కోర్టులో అతనిపై దాఖలైనటువంటి పలు పిటిషన్లకు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతోనే ఈ రోజు అతనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసేటప్పుడు కూడా అది పట్టించుకోకపోవడంతోనే, అంటే అతను సీరియస్ గా తీసుకోకపోవడం కావచ్చు, మరి అతనికి సమాచారం అధికారులు ఇచ్చారా లేదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి సిపిలు కావచ్చు, జీపీలు కావచ్చు, అడ్వకేట్ జనరల్ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి న్యాయవాదులు మరి సరైనటువంటి వివరాలు సమర్పించారా లేదా అనేది కూడా చూడాల్సి చెప్పదు. ప్రస్తుతం అయితే రంగనాథ్ ఇటీవల కాలంలో మనం చూస్తాం, వరుసగా కూల్చివేతలు ఎక్కడికెక్కడ చేపడుతున్నారు. మరోవైపు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా అతను ఈ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్న నేపథ్యంలో అతను బిజీలో ఉండడం వల్ల కోర్టుకు సంబంధించినటువంటి కేసులు కొంత తాత్పర్యం చేశారు. దీంతో భాగంగానే కోర్టు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు అతని మీద 63 కంటెంట్ ఆఫ్ కోర్టు పిటిషన్లు, అంటే కోర్టు ధిక్కరణ పిటిషన్లు, దాదాపు 63 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పుడు కూడా దీనిపై ఎక్కడ కూడా అతను రెస్పాండ్ కాకపోవడం ఒకటైతే, కోర్టుకు నివేదికలు సమర్పించకపోవడం, కోర్టుకి హాజరు కావాలని గతంలో అనేక సార్లు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా అతను రాకపోవడంతోనే ఈ రోజు కోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గత విచారణలో కూడా అతను నేరుగా కోర్టుకు హాజరైన దృశ్యమంచం కోర్టుకు హాజరు కావాలంటూ కూడా అతను ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం ఆర్మీని, అంటే ఆ అధికారులను కేంద్ర బలగాలను పెట్టి మరి అతన్ని అరెస్ట్ చేసి మరి తీసుకొచ్చి హాజరయ్యేలా చూస్తామంటూ కూడా హైకోర్టు గతంలోనే వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే ఈ రోజు మాత్రము కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. కోర్టు పదే కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు కూడా హైడ్రా కమిషనర్ తీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే, అతన్ని వెంటనే ఆ పదవి నుంచి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.